హలో అందరికీ హాయ్ అండి. ఈరోజు చెప్పేది ఏమిటంటే, మొన్న ఆషాఢ మాసంలో కృతికా నక్షత్రంలో వచ్చే రోజు ఆడి కృతిక అంటారు. ఆ రోజు మన పాఠశాలలోని శాస్త్రి గారు పాల కావిళ్ళతో ఊరేగింపుగా అందరినీ ఊరేగించి, అలాగే గుడికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. చాలా బాగా జరిగిందండి. దీని విశిష్టత ఏమిటంటే, తమిళనాడు పళనిలో తిరుత్తణిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి భక్తులు అధికంగా అసలు లెక్కలేనంత కావిళ్ళు వస్తాయండి. హరహర వేలినాయన హరహర అనేసి వీధుల గుండా తిరిగి గుడికి వెళతారు కావిళ్ళు. అలాగే దాని విశిష్టత, సంతానం లేని వాళ్ళకి సంతానం, మ్యారేజ్లు అవ్వాల్సిన వాళ్ళకి మ్యారేజ్లు అవుతాయి. అలాగే జాబులు, చదువు మీద ఇంట్రెస్ట్, అసలు తీరని కోరికంటూ ఉండదండి. అలాగే మన శాస్త్రి గారు కూడా ఇక్కడ శివాలయంలో డైలీ ఏదో ఒక హోమాలు పూజలు జరుగుతూనే ఉంటాయి. చాలామందికి ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు, జాబుల్లో సెటిల్ అయ్యారు, సంతానం కలిగింది. అలాగే మనందరికి కూడా ఇంకా బాగుండాలనేసి ఈయన ఆ సంకల్పంతో ప్రారంభించారు. మనమందరం ముందుకు వచ్చి మనం కూడా చేయి కలిపి ఈ పాల కావిళ్ళ ఉత్సవాన్ని చాలా ఘనంగా చెయ్యాలని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా పేర్లు ఇచ్చారు. రోజుకి 2-3 వచ్చి చేస్తున్నారు ఈ పాల కావిడ. మన శక్తి కొలది ఇంత అంత అని లేదు. పాల కావిడ శాస్త్రి గారిని ఒకసారి సంప్రదించి మన పేరు ఇచ్చి, పాల కావిడ ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో ఏంటో ఇచ్చుకుంటే చాలా మంచిది. మన కోరికలు కష్టాలు ఏమున్నాయో ఆ సుబ్రహ్మణ్య స్వామికి చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇది నిజమండి. అందరూ కూడా ఈ సమయాన్ని వినియోగించుకోండి, ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి, ముందుకొచ్చి పేర్లు ఇవ్వండి. అక్కడ అలాగే తమిళనాడులోని ద్రవిడ దేశం అని ఉందంట, అది చాగంటి గారు చెప్పారు. అక్కడ చాలా డెవలప్ అయిందంటండి అది దేశం. పరిశ్రమలు అవి వచ్చి అక్కడ వాళ్ళు కూడా చాలా బాగుంటారంట. దేనికి లోటు లేకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అసలు దేనికి లోటు ఉండదు. అసలు భేదవాళ్ళే ఉండరు. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు ఆయన చాగంటి గారు. అందరూ ముందుకొచ్చి, శాస్త్రి గారు మన గురించే కదా ఇదంతా సంకల్పం చేశారని అందరం కూడా చాలా ఘనంగా జరిపించాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఆర్యవైశ్య సంఘం వారు మొన్న సోమవారం వీరభద్ర స్వామి సంబరం పూజలు చాలా బాగా నిర్వహించారు. అది కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నానండి. ఓం నమః శివాయ.